నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేస్తాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే అనే మాటలను ఇక ఆపాలని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికొస్తే సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన బుధవారం నల్గొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగిందని, పార్టీ ఆఫీస్ కోసం ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించలేదనే విషయాన్ని కోమటిరెడ్డి గ్రహించాలన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేకపోతే మీరు కూడా భూమి ప్రభుత్వం నుంచి కేటాయించుకొని నిర్మించుకోండి, కానీ ఇతర పార్టీ ఆఫీసుల మీద పడి కూల్చేస్తామనడం సరికాదన్నారు. మేము చంద్రబాబు రేవంత్ రెడ్డిలా తొత్తులం కాదు, అలాంటి వారికి భయపడే ప్రసక్తే లేదు. మేమంతా తెలంగాణ ఉద్యమకారులం. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. మా జోలికొచ్చినా, మా ఉద్యమకారుల జోలికొచ్చినా, మా పార్టీ ఆఫీస్ జోలికొచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 30 ఏళ్ల మీరు రాజకీయంలో ఉండి నల్గొండలో కనీసం పార్టీ ఆఫీస్ నిర్మించుకోలేదనే కార్యకర్తలు మొత్తం మీ ఇంటి చుట్టూ తాబేదారులుగా తిరగాలనే ఆలోచనతోనే పార్టీ ఆఫీస్ నిర్మించకుండా ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డి మెప్పు పొందేందుకే బీఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేల్చుతున్నారని, మీరేందో నల్గొండ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైతం ఢిల్లీలో భూమిస్తే అక్కడ ఆఫీస్ నిర్మాణం చేశామని, కానీ రాష్ట్రంలో మీరు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల మీద పడ్డారు అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తుందని, రానున్న రోజుల్లో ప్రజల నుంచి మీకు బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. వ్యక్తిగత కుట్రలు, ద్వేషాలకు స్వస్తి చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 30 సంవత్సరాలు నల్గొండ జిల్లా రాజకీయాలలో ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ఉన్నారు. కానీ వారికి ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఈ మధ్యకాలంలో వ్యవహరిస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. ఈ దేశంలో 70-80 సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యం ప్రవిడవిల్లిందంటే రాజకీయ పార్టీలు ఏ రకంగా వచ్చినా, ఎన్ని ఎత్తిపల్లాలు వచ్చినా నైతిక విలువలతోటి ముందుకు సాగినందువల్లనే ఈ ప్రజాస్వామ్యం ఈరోజు ముందుకు పోతూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం పక్క దేశాలలో ప్రజాస్వామ్యం ఎట్లా కూని జరుగుతూ ఉన్నది, ఎట్లా నిర్వీర్యమైందనేది. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు విలువలతో ఉండడం వల్లనే కనీసం ప్రజాస్వామ్యం ఉంది. అలాంటి పార్టీల కార్యాలయాలనే కూలగొడతామని వెంకటరెడ్డి గారు పత్రికాముఖంగా బహిరంగంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా శోచనీయం. రాజకీయ పార్టీలకు పార్టీ ఆఫీసులు పట్టుకొమ్మల్లాంటి, అక్కడికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు వివిధ సమస్యలతోటి, ప్రజా సమస్యలతోటి పార్టీల కార్యాలయాలకు వచ్చి కలిసి వాళ్ళ సమస్యలను తెలియజేసి నాయకులను కోరుకోవడం, కలవడం ఒక రివాజు. ఇది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న విషయం, ఇది అందరికీ తెలుసు. కానీ వెంకటరెడ్డి గారు మా టీఆర్ఎస్ పార్టీని మేము అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మాకు భూమి కేటాయించిన తర్వాతనే, ఆ ల్యాండ్ అలాట్ చేసిన తర్వాతనే ఫీజు కట్టి టీఆర్ఎస్ పార్టీ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఏమైనా చిన్న తప్పులుంటే నోటీస్ ఇచ్చి ఫైన్లు వేసి చేస్తారు తప్ప పార్టీ ఆఫీసునే కూలగొడతామనే కక్షపూరిత ధోరణిలో ఉండడం అసలు 30 సంవత్సరాల ప్రజాస్వామ్య రాజకీయాలలో ఉన్న ఒక మంత్రికి ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువలు తెలిసిన ఏ నాయకుడు కూడా, బుద్ధి జ్ఞానం ఉన్న నాయకుడు కూడా ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్టయితే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీకి ల్యాండ్ కేటాయించడంతో అక్కడ మేము పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. ఢిల్లీలో కూడా 70 సంవత్సరాల చరిత్రలో రీజనల్ పార్టీస్కి అక్కడ భూమి కేటాయింపులు జరగలేదు. కానీ గత ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా భూమి కేటాయిస్తే అక్కడ మేము టీఆర్ఎస్ పార్టీ, అదే ఈరోజు ఉన్న బీఆర్ఎస్ పార్టీని మేము పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా 33 జిల్లాలలో కూడా అసెంబ్లీలో ఆ రోజున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం ల్యాండ్ కేటాయించి బిల్లు పాస్ చేస్తేనే, అఫీషియల్గానే కేటాయిస్తే మేము ఫీజు కట్టి ల్యాండ్ అలాట్ చేసి తీసుకోవడం, పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు పర్మిషన్ వచ్చినట్టే లెక్క. అది టీఎస్ బీ పాస్ చట్టంలోనే ఉంది. మేము అప్లై చేసిన 15 రోజులలో వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రభుత్వ వైఫల్యం తప్ప టీఆర్ఎస్ పార్టీ వైఫల్యం కాదు. అందులో ప్రభుత్వం అలకేట్ చేసిన భూములనే మేము పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం తప్ప దాన్ని ఏదో కబ్జా పూరితంగానూ ఆక్యుపై చేసి కట్టింది కాదు. ఆక్యుపై చేసిన పార్టీల జోలికే మేము పోలేదు. ఉత్తర కబ్జాలు చేసి పార్టీ ఆఫీసులు కట్టుకునే కూడా నల్లగొండ హెడ్ క్వార్టర్స్లో మనం చూస్తూ ఉన్నాం. అయినా వాటి జోలికి కూడా పోలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్టీలు నిలబడాలి.
పార్టీల మనుగడ ఉండాలి. కానీ ఎదుటి పార్టీ మనుగడే లేకుండా వాళ్ళ ఆఫీసులు కూల్చేస్తాం, వాళ్ళని దౌర్జన్యంగా దాడులు చేస్తామంటే ఇది చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు ఉండి అందరూ ముందుకు పోతేనే ప్రజాస్వామ్యం అనేది ఇంకొక కాలం, ఇంకా 1000 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, చాలా కాలం నిలబడుతుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి దౌర్జన్యం చేస్తే ప్రజాస్వామ్యం నిలబడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.